వీరిద్దరి ద్వారా దేవుడు మనకు నేర్పే పాఠం ఏమిటంటే, ప్రతి పరిస్థితి వెనుక దేవుని ఉద్దేశం ఉంటుంది. ఆయన మనల్ని ఎక్కడ ఉంచినా అది ఒక ప్రత్యేకమైన కారణం కోసమే అని మనం గుర్తించాలి. వస్తీ వర్సెస్ ఎస్తేరు. దేవుని మర్మమైన ప్రణాళిక వస్తీ మరియు ఎస్తేరు ఇద్దరు భిన్నమైన పరిస్థితుల్లో భిన్నమైన పాత్రలు పోషించారు. ఇది చాలా అద్భుతంగా మనకి అనిపిస్తుంది కదూ. వస్తీ రాజు పిలిచినప్పుడు రానని చెప్పింది. మరి ఎస్తేరు రాజు పిలవకపోయినా వెళ్తానని చెప్పింది. వస్తీ ఏం చేసింది? ఆత్మ గౌరవం, వ్యక్తిగతకు ఆమె ప్రాధాన్యతనిచ్చింది. ఎస్తేరు దైవ చిత్తానికి మరియు తన జాతి రక్షణకు ప్రాధాన్యతనిచ్చింది. దాని ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా? వస్తీ పదవిని కోల్పోయింది, కానీ గౌరవాన్ని కాపాడుకుంది. ఎస్తేరు పదవిని పొందింది, ప్లస్ తన జాతిని రక్షించుకుంది. మనకి వస్తీ ఏం నేర్పిస్తుంది అనంటే, తప్పుడు ఆజ్ఞను ఎదిరించే ధైర్యం మనకు కావాలి. ఎస్తేరు మనకేం నేర్పిస్తుంది? సరైన సమయం కోసం వేచి చూచేటటువంటి జ్ఞానం మనకు కావాలి. రాజు పిలువకుండా వెళ్తే మరణశిక్ష పడే ప్రమాదం ఉందని తెలిసినా ఎస్తేరు 3 దినములు ఉపవాసం ఉండి సాహసముతో ముందుకు వెళ్ళింది. వస్తీ తన నిరాకరణ ద్వారా ఎస్తేరుకు మార్గం సుగమనం చేసింది. ఎస్తేరు తన సాహసము ద్వారా యూదా జాతిని సర్వనాశనము కాకుండా కాపాడింది. అయితే నీ ఎడల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. లోటులో కూడా నీ జీవితంలో ఆయన ఒక అద్భుతమైనటువంటి కార్యము చేయబోతున్నారు. అది ఎలా అంటారా? వస్తీని దేవుడు తన ప్రణాళికలో వాడుకున్నట్లుగా, తర్వాత ఎస్తేరును తన ప్రణాళికలో దేవుడు వాడుకున్నట్టుగా, దేవుని యొక్క కార్యమును ఇద్దరు స్త్రీల ద్వారా ఫుల్ఫిల్ చేసినట్టుగా, సంపూర్ణము చేసినట్టుగా దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు జరిగించునుగాక. ఆమేన్. విశ్వాసపూరితమైన వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. మరొక వీడియోతో మరలా కలుద్దాం. మీ అందరికీ వందనాలు.